ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్. జీసస్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. క్రిస్మస్ వాగ్దానము, యేసు సమాధానకర్త ప్రభువు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధముగా ప్రవచింపబడినది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఒక మహిమాన్వితమైన వాగ్దానము. ఈ శిశువు సాధారణ శిశువు కాదు. ఆయన మెస్సియా, వాగ్దానం చేయబడిన రక్షకుడు. ఆయన తన భుజములపై రాజ్యభారాన్ని మోసేవాడు. ఇది ఆయన అందరిపై అధికారం గల రాజుగా ఉంటాడని చూపిస్తూ ఉంది. ఆయన శాశ్వతమైన మరియు నిజమైన శాంతిని, సమాధానంను నెలకొల్పే ప్రభు అని తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆయనకు ఇవ్వబడిన నామములలో ఒకటైన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అనే పదం గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే పదాన్ని హీబ్రూలో సర్ షాలోమ్ అంటారు. సర్ అనగా ప్రిన్స్, యువరాజు, రూలర్, రాజు లేదా నాయకుడు అనే అర్థాలను ఇస్తుంది. అది షాలోమ్ అనగా శాంతి, సమాధానము అని అర్థం. మొదటిదిగా ప్రపంచ శాంతికి, దేవుని శాంతికి గల వ్యత్యాసాన్ని గమనిద్దాం. శాంతి అనే పదాన్ని మనం విన్నప్పుడు మనం సాధారణంగా యుద్ధము, ఘర్షణలు లేదా సమస్యలు లేకపోవడం గురించి ఆలోచిస్తాము. కానీ క్రీస్తు యేసు తెచ్చే శాంతి, సమాధానము ఎంతో లోతైనది. ప్రపంచము పరిస్థితులపై ఆధారపడి ఉండే తాత్కాలికమైన శాంతిని మనకు అందిస్తుంది. కానీ దేవుడిచ్చే శాంతి అంతర్గతమైనది, శాశ్వతమైనది. ఎటువంటి ఉపద్రవములు ఎదురైనప్పటికీ వాటి మధ్య కూడా నిలిచి ఉండే శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భయము, అనిశ్చితి మరియు నిరాశను ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రవక్త అయిన యెషయా దేవుని వాగ్దానాన్ని అందజేస్తూ ఉన్నాడు. మీ కొరకు ఒక శిశువు పుడతాడు, ఆయనను సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీకు లభించబోయే శాంతి రాజుల నుండి, సైన్యాల నుండి రాదు, కానీ సమాధానకర్త అయిన నా కుమారు నుండి వస్తుంది అని. రెండవదిగా, యేసు ద్వారా దేవునితో సమాధానము. దేవునితో మనకు గల సంబంధంలో సమాధానాన్ని కలిగి ఉండటం. పాపము మానవాళిని దేవుని నుండి దూరం చేసి అపరాధము, భయము మరియు ఆధ్యాత్మిక అశాంతిని సృష్టించింది. కానీ యేసుక్రీస్తు ఈ విచ్ఛిన్నమైన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము అని. క్రీస్తు తన జననము, జీవితము, మరణము మరియు పునరుత్థానం ద్వారా పాపం యొక్క అడ్డంకిని తొలగించి మనలను దేవుని కుటుంబంలోనికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు. మూడవదిగా, యేసు మన హృదయాలలో శాంతిని తీసుకుని వస్తాడు. నేటి దినములలో చాలామంది ఆందోళన, ఒత్తిడి మరియు అశాంతితో జీవిస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానంనే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని క్రీస్తు ప్రభుల వారు మనతో అంటూ ఉన్నారు. యేసు మన జీవితాలకు కేంద్రమైనప్పుడు లోకం ఇవ్వలేని శాంతిని ఆయన మనకు ఇస్తాడు. ఆయన మన భయాలను శాంతపరిచి, మన పరీక్షలలో మనలను బలపరిచి, మన హృదయాలను తన సన్నిధితో, శాంతితో నింపుతాడు. యేసు పాలించే చోట శాంతి, సమాధానము, క్షేమము నెలకొని ఉంటుంది. యేసు మన హృదయాలను మార్చినప్పుడు మనలోని కోపము క్షమాపణగా మారుతుంది, ద్వేషం ప్రేమగా మారుతుంది, విభజన ఐక్యతగా మారుతుంది. మన కుటుంబములలో, సంఘములలో, సమాజంలో సంబంధములను పునరుద్ధరించడానికి మరియు మనకు కలిగిన గాయములను నయం చేయడానికి క్రీస్తు సమాధానకర్తగా వచ్చాడు. ఈ క్రిస్మస్ సమయంలో దయ, సహనము, క్షమాపణ మరియు
కరుణ ద్వారా ఇతరులకు తన శాంతిని ప్రతిబింబింప చేయువారంగా ఉండాలని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. చివరిదిగా యేసు శాశ్వతంగా అంతిమ శాంతిని తీసుకుని వస్తాడు. ఇది మొదలుకొని మితి లేకుండా ఆయన రాజ్యంలో వృద్ధియు క్షేమము కలుగునని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన విజయవంతమైన రాజుగా తిరిగి వచ్చి పరిపూర్ణ శాంతిని తీసుకుని వస్తాడు. అప్పుడు దుఃఖము, హింస, అనారోగ్యము, మరణము వంటివి ఉండవు. ఈ క్రిస్మస్ మనకు ఆ భవిష్యత్తు యొక్క ఆశను చూపుతుంది. ఒకరోజు శాంతి యువరాజు శాశ్వతంగా పరిపాలిస్తాడు. సమాధానకర్త అయిన యేసు ద్వారా దేవుని వాగ్దానాల నెరవేర్పు, ఆయనను విశ్వసించే వారికి అందరికీ ప్రేమ, సమాధానము, శాశ్వత శాంతి, భవిష్యత్ పట్ల ఆశను తీసుకుని వస్తాడు. ఈ క్రిస్మస్ మన హృదయములను, గృహములను శాంతి, సమాధానములతో నింపి మనలను నడిపించి కాపాడునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరిట ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.